హే హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే నిన్న బీడే కాంప్లెక్స్కి వెళ్ళామన్నమాట. అక్కడ మేమేం షాపింగ్ చేసాం, ఏ షాప్స్ అయితే నేను కవర్ చేశాను మీకు చూపిస్తాను. అండ్ మేమేం థింగ్స్ తీసుకున్నాము, వాటి ప్రైజెస్ ఏంటి, ఏ షాప్లో ఎంత ప్రైజెస్ ఉంటాయి అంటే నేను మీకు చూపిస్తాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మేము బీడియా వెళ్తున్నాము షాపింగ్కి. బీడియా వెళ్ళే రూట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. కంప్లీట్ గ్రీనరీతో పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట. అది మా ఏరియాలోని. వెళ్తున్నాం. సో స్టార్టింగ్ అయితే పీస్ఫుల్గా స్టార్ట్ అయిన మా జర్నీ. సో మెయిన్ రోడ్కి వచ్చేసరికి కంప్లీట్ సౌండ్ పొల్యూషన్ అన్నమాట. కంప్లీట్ వెహికల్ సౌండ్స్, హారన్. మేమైతే జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాము బై వాకే. నైట్ టైం అలా మంచి మ్యూజిక్తోని బీడీ అయితే రీచ్ అయిపోయాము. ఎక్కడ చూసినా కంప్లీట్గా జనాలు, ఏం కొనాలి ఏంటి అని ఫుల్ కన్ఫ్యూజన్. స్టార్టింగ్ అయితే ఎన్నో ప్లాన్స్ వేసుకొని వచ్చాము. రీల్స్ తీసుకోవాలి, షార్ట్స్ తీసుకోవాలి, సో షాపింగ్ కంప్లీట్గా చేసేసుకోవాలి, మళ్ళీ టైమే దొరకదని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటో కన్ఫ్యూజన్. స్టార్టింగ్ అయితే క్లోత్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. సో వెంటనే ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకోవాలని చెప్పి డైలీ యూజ్వి మేమైతే బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయ్యి ఎంటర్ అయిపోయాము. మేము వెళ్ళంగానే కూడా షాప్ కూడా కంప్లీట్గా కస్టమర్స్తో బిజీ ఉంది. బట్ ఫైన్, మేము వెళ్ళే టైంకి ఒక పాప అవైలబుల్గా ఉన్నింది. బిజినెస్ బయట జరుగుతుంది, మేమైతే లోపల ఎవరు లేరు, అది మా లక్ అనుకొని సో చకచక్క షాపింగ్ కంప్లీట్ చేయాలని చెప్పి షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. సో గర్ల్స్కి అందరికీ తెలిసిందే కదా, స్టార్టింగ్ ఏదైనా కానీ మేకప్తోనే స్టార్ట్ అవుతుంది. మేమైతే లిప్స్టిక్స్ తీసేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఒక్క లిప్స్టిక్ కోసము అని చెప్పి కంప్లీట్ షాప్ అంతా బయట పెట్టేసాం. ట్రై చేద్దామని తీసాను కొన్ని, ఎంత వేసుకోవాలి ఏమి అని తెలియక. మీరే చూడండి, కంప్లీట్గా చాలా వరకు వేస్ట్ చేసేసాను అక్కడే. దాన్ని ఏం చేయాలి ఏంటి అని మొత్తం వేస్ట్, ఇంకేం లేదు. ఎవరైనా ట్రై చేస్తారు, బట్ నేను మాత్రము ఫేస్ ప్యాక్ వేసుకున్నట్టు వేసుకున్నాను. అక్కడ స్మెల్ చూసిన ఏం బాగాలేదండి అసలు. సో మళ్ళీ చూద్దామని చెప్పి మళ్ళీ షేడ్స్ అన్నీ ట్రై చేస్తూనే ఉన్నాను. ఈసారి అయితే లైట్గా పెట్టుకొని చెక్ చేశాను ఎలా ఉంది షేడ్ అని చెప్పి. సో కంప్లీట్గా చూసినట్టయితే కంప్లీట్గా అవైలబుల్ ఉన్నాయి ఈ షాప్లో అయితే. సో లిప్స్టిక్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసానే అనుకుంటున్నాను. ఫైనల్గా ఒక షేడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో దాని తర్వాత అయితే నెయిల్ పాలిష్లోకి వచ్చాను. సో బ్లాక్ మీ అందరికీ తెలిసిందే కదా, 2-3 కలర్స్, బ్లాక్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా. సో ఏదైనా సెలెక్ట్ చేసుకుని చెప్పి 2 పిక్ చేసి 1 ఫైనలైజ్ చేసేసి లిప్స్టిక్ అండ్ నెయిల్ పాలిష్ పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా ఇలా ఈ 2 షేడ్స్ అయితే తీసుకున్నాను, ఇంకా నెయిల్ పాలిష్, లిప్స్టిక్. తర్వాత అయితే బ్రేస్లెట్స్లోకి వచ్చేసాను. చాలా వరకు చూసి ఒక 10 వరకు సెలెక్ట్ చేసి ఫైనలైజ్గా అన్ని ట్రయల్ చేసేసి 2-3 సెలెక్ట్ చేసుకున్నాను ఫైనల్లీ. సో అన్నీ కంప్లీట్గా హ్యాండ్కి వేసుకొని నాకు ఎలా ఉంటాయని చెప్పి, బికాజ్ ఏదైనా కానీ తీసుకున్నామంటే అది పాడేదాకా వాడతాం కదా మనము, అలా అని చెప్పి అన్నీ ట్రయల్ వేసేసి చక్కగా పెట్టేసుకొని చూడండి ఎంత బాగుందో. కంప్లీట్ అయిపోయింది. సో 2-3 కొనేసాను. తర్వాత స్ట్రైట్నింగ్ తీసుకుందామని చెప్పి చూశాను చాలా వరకు, ఫిలిప్స్ అని చెప్పి, కెమినీ అన్నీ చూసి ఫైనలైజ్ చేసేసాను. సో నేను మీకు చెప్తాను, చాలా వరకు ఆ షాప్లో కూడా ఆల్మోస్ట్ బిల్ ఎక్కువనే చేసేసాను. నేను మీకు అవి ఏమేమి తీసుకుని ఏంటి అని చూపిస్తా. ఫైనల్లీ మేము వచ్చిందైతే మీకు చెప్పాను కదా, షూస్ అన్నీ కొనాలని చెప్పి. ఆ షాపింగ్ అయిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో షూస్ కొనాలని చెప్పి వెతుకుతా ఉన్నాము, షూస్ ఎలా అయినా కొనేసుకొని వెళ్ళాలని చెప్పి. కానీ ఎక్కడ కూడా షాప్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతున్నాయి. సో షూస్ అయితే దొరకలేదు మాకు, ఇంకా వెతుకుతూనే ఉన్నాము. నా ఐస్ అయితే మ్యాగ్నెట్ లాగా వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ ఏం కనిపించినా కానీ ఆటోమేటిక్గా నార్త్ పోల్ సౌత్ పోల్ కనెక్ట్ అయినట్టు కనెక్ట్ అయిపోతున్నాయి. ఎక్కడ ఏం కనిపించినా ఆగిపోతున్నాను. టెన్షన్ స్టార్ట్ అయింది లోపల, ఎటు చూసినా షాప్స్ క్లోజ్ అయిపోతున్నాయి. నాకేమో టైం లేదు, షూస్ ఏమో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో చూద్దామని చెప్పి చూశాను, బట్ ఇక్కడైతే షూస్ ఏం దొరకలేదు నాకు. ఫైనల్లీ వెళ్తా ఉంటే ఒక షాప్ అయితే కనిపెట్టేశాను సక్సెస్ఫుల్గా. వెళ్ళంగానే ఫస్ట్ అక్కడ రోలో అయితే షూస్ అయితే కనిపించాయి నాకు. ఈ షాప్లో ఎలాగైనా తీసేసుకోవాలని చెప్పి అక్కడే ఉండిపోయాను. సో ఫైనల్లీ వచ్చేసాను, షాప్కి రీచ్ అయ్యి సెలెక్ట్ చేసుకున్నవైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేది వేరు. ఇదంతా వేసుకుందామని చెప్పి ట్రై చేద్దాము అని చెప్పి కూర్చునిపోయాను. ఇంకా షాప్లో ఎలా అయినా ఫిక్స్ అయ్యాను, నేనైతే తీసుకొనే వెళ్ళాలి అని చెప్పి. ట్రై చేసే టైంలో నా పరువు పోయింది అక్కడ. మెయిన్లీ ఏంటంటే దానికన్నా చిన్న సైజ్ అడిగినందుకు ఇంకా కిడ్స్ వేర్ ఉందని చెప్పారు. సో ఏం చేసేది లేక తీసేసుకుని ఏదో ఒకటి ఫైనల్ డిన్నర్ కంప్లీట్ చేసేసి
షాపింగ్ అంతా అయిపోయి నా రీల్స్ అనుకున్నవన్నీ రీల్స్, షాపింగ్, డిన్నర్. సో ఈ జర్నీలో నేను ఏమేమి తీసుకున్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.